జగన్ హామీలు ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని ఇప్పుడు 75,000 ఇచ్చాను, తర్వాత 1,50,000 అంటే అది డబుల్ అనుకుంటున్నారు కొంతమంది. అట్లాగే ఇప్పుడు రూ. 1,00,000 ఇచ్చాను, తర్వాత 2,00,000 అంటే అది డబుల్ అనుకుంటున్నారు కొన్ని కొన్ని పథకాలకు సంబంధించి. కానీ ఓవరాల్‌గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎందుకంటే తెలుగు టు తెలుగు ట్రాన్స్‌లేషన్ అవసరమైన రోజులు పెన్షన్లు రూ. 3,500 పెంచుతారు. 500 కూడా 250 2028లో 250 2029లో పెంచుతామని. రైతు భరోసా రూ. 16,000 పెంచుతారు. రూ. 2,500 పెంచుతారనమాట అడిషనల్‌గా. జగనన్న అమ్మ ఒడి రూ. 17,000 చేస్తారు. రూ. 2,000 పెంచుతారు. ఈ 3 పెంచింది. ఇకపోతే వైఎస్ఆర్ చేయూత రూ. 18,750 ప్రతి ఏడాది కూడా వేస్తారు. ఇప్పుడు కూడా 5 ఏళ్ళు వేస్తారు. వైఎస్ఆర్ కాపు నేస్తం ప్రతి ఏడాది 15,000 ఇప్పుడు కూడా ఇస్తారు. కిందసారి 4 ఏళ్ళు ఇచ్చినట్టున్నారు. ఈ దఫా 5 ఏళ్ళు కూడా ఇస్తారు. వైఎస్ఆర్ ఈవీసీ నేస్తం రూ. 15,000 కిందసారి 3 ఏళ్ళు ఇచ్చినట్టున్నారు. ఈ దఫా కంటిన్యూగా ఇచ్చుకుంటూ వస్తారు 5 ఏళ్ళు కూడా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ 3 లక్షల రుణాల వరకు సున్నా వడ్డీ ఇస్తారు. అట్లాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా సేమ్ అమౌంట్ కొనసాగిస్తారు. అట్లాగే అర్హత ఉన్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు ప్లస్ ఇంటి నిర్మాణం కొనసాగిస్తారు. మరోవైపున మధ్యతరగతి వాళ్ళకి సంబంధించి సొంత ఇంటి కళ నిజం చేసేందుకు పట్టణాల్లో ఎంఐజీ లేఅవుట్లు వేస్తారు. దానికోసం 2,000 కోట్ల రూపాయలు 2025 24 25కి 1,000, 25 26కు ఇంకొక 1,000 కోట్లు వేస్తామని ప్రకటించారు. మత్స్యకార భరోసా ఏడాదికి ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు మళ్ళీ కొనసాగిస్తారు. వాహనమిత్ర 10,000 రూపాయలు ఇస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది లారీ ట్రిప్పర్ డ్రైవర్లకు కూడా వర్తింపజేస్తారు. 10 లక్షల యాక్సిడెంట్ బీమా, కొత్త ఆటోలు ట్యాక్సీ కొనే వాళ్ళకి 3 లక్షల వరకు రుణాలకు 6% వరకే వడ్డీ భారం మిగిలింది ప్రభుత్వం భరించేటట్టు. అట్లాగే వైఎస్ఆర్ లా నేస్తం కింద నెలకు 5,000 రూపాయలు, నేతన్న నేస్తం కింద 24,000 రూపాయలు ఏడాదికి, 175 స్కిల్ హబ్బులు, 26 స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అభివృద్ధి. వీటిలో శిక్షణ పొందే యువతకు అబ్బాయిలకు 2,500 రూపాయలు, అమ్మాయిలకు 3,000 రూపాయలు స్టైఫండ్. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, విశాఖలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం, విశాఖలో స్టార్టప్ హబ్బు. అట్లాగే ఆడుదాం ఆంధ్ర కొనసాగింపు, విదేశీ విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద. 2025 నుంచి 1వ తరగతి నుంచినే ఐబీ సిలబస్సు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు పెంపు. విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్బులు. గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు. జగనన్న చేదోడికి 10,000. ఇవి ఓవరాల్గా చూసుకుంటే ప్రధానమైనటువంటి హామీలు అని చెప్పాలి.